నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి ముప్పు పొంచి ఉంది. పవన్ కళ్యాణ్ డేంజర్ జోన్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ వెనుక కుట్రలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ చుట్టూతా కూడా ఒక అజ్ఞాతవాసి తిరుగుతూ ఉన్నాడు. ఆ అన్నోన్ పర్సన్ ఎవరు? ఇప్పుడు ఇవే క్వశ్చన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటనకు వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ని వెంబడిస్తూ పవన్ కళ్యాణ్ చుట్టూతా కూడా ఒక వ్యక్తి అజ్ఞాతంగా తిరుగుతూ ఉన్నాడు అని చెప్పేసి మనకి న్యూస్ అయితే ఉంది. సో ఈ ఫోటో క్లారిటీ లేకపోవచ్చు, కానీ ఇక్కడ మనం గమనించవచ్చు పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటనలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి అదే పనిగా పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతూ ఉండటాన్ని మనం అక్కడ గమనించవచ్చు. సో అయితే పవన్ కళ్యాణ్కి ఎందుకని ఇలాగా సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది అంటే, సెక్యూరిటీ సరిగా లేదా అంటే లేదు. 2024లో ఒకసారి పవన్ కళ్యాణ్ ఇలాగే పర్యటనకు వెళ్ళినప్పుడు ఒక అజ్ఞాత వ్యక్తి అతి చేస్తూ పవన్ కళ్యాణ్ పర్యటనలో ఆయన టూర్లో కూడా అంతా ఓవర్ యాక్షన్ చేస్తూ ఒక వ్యక్తి కనిపించినప్పుడే కేంద్ర ఇంటెలిజెన్స్ పవన్ కళ్యాణ్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది. మీరు అలర్ట్గా ఉండాలి, డేంజర్ జోన్లో ఉన్నారు, మీ చుట్టూ కుట్రలు జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పినప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ చేసినప్పుడు వెంటనే ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. వెంటనే పవన్ కళ్యాణ్కి ఉన్న సెక్యూరిటీ కన్నా ఇంకా సెక్యూరిటీని పెంచింది. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ చుట్టూతా కూడా అజ్ఞాతవాసులు లేకపోతే అన్నోన్ పర్సన్స్ ఇలాగ తిరగటం మాత్రం కొన్ని అనుమానాలకి తావిస్తుంది. ఎందుకని అంటే, ప్రస్తుతం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రంలోని బీజేపీ అలాగే ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి ఉన్నారు. జనసేన పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉంది. ఎన్డీఏ కూటమి ఏదైతే నక్సల్స్ మీద ఉక్కుపాదం మోపుతుందో ఆ క్రమంలోనే అటు చంద్రబాబు నాయుడు మీద కావచ్చు, రాష్ట్రంలో ఇటు పవన్ కళ్యాణ్ మీద కావచ్చు కొంత కుట్రలు జరుగుతున్నాయి అనే అనుమానాలు మనకి వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీద అటు ఏలూరు జిల్లా కావచ్చు, లేకపోతే కృష్ణా జిల్లా కావచ్చు, ఎన్టీఆర్ జిల్లా కావచ్చు, లేకపోతే కాకినాడ జిల్లాలో కావచ్చు, మొత్తం మీద 60 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. ఇక మొత్తంగా విజయవాడ నగరంలో అయితే కూలీ పనులు చేసుకోవడానికి మేము వచ్చాము అని చెప్పేసి ఆ పేరుతోటి నక్సల్స్ నగరంలోకి ఎంటర్ అయ్యి ఒక బిల్డింగ్ అద్దెకు తీసుకుని అక్కడ ఉంటూ అధికారుల మీద అలాగే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కదలికల మీద నిఘా పెట్టినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఈ క్రమంలో ఇలాంటి సమయంలో వాళ్ళు పట్టుబడిన తరువాత రాజోలులో ఇలాంటి పరిస్థితులు బయటపడడం అనేది అనేక అనుమానాలకి తావిస్తోంది. కాబట్టి పవన్ కళ్యాణ్ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు కూడా. ఎందుకంటే గతంలో చూసాం చంద్రబాబు మీద ఎలాంటి కుట్ర జరిగింది అనేది 2003 ఆ టైంలో చూసాం. సో కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన పదే పదే అడవుల్లో కూడా అంటే గిరిజన ప్రాంతాలకి కూడా ఏజెన్సీ ప్రాంతాలకి కూడా పర్యటనలకు వెళ్తున్నారు. ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ గిరిజన ప్రాంతాల్లో ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుంటున్నారు, అక్కడికి రోడ్లు వేయిస్తున్నారు, వాళ్ళ సమస్యలు కూడా దగ్గరగా కూర్చొని వింటున్నారు. మరి అలాంటి సమయంలో ఎట్నుంచి ఏ ప్రమాదం పొంచి ఉంటుందా అని చెప్పేసి చెప్పలేము. కాబట్టి చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్కి మరి ఈ క్రమంలో సెక్యూరిటీని ఇంకా టైట్ చేస్తుందేమో చూడాలి. టైట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ చూడండి, బురద రోడ్లలో గిరిజనులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆ గిరిజన ప్రాంతాల సమస్యలు వినటానికి అక్కడికి వెళ్ళి వాళ్ళతోటి కలిసి మమేకమైపోయి తిరిగిన సందర్భం. అలాగే అటవీ ప్రాంతాల్లో ఎర్రచందనం దొంగిలించబడుతోంది, ఎర్రచందనం స్మగ్లింగ్ చేయబడుతోంది, ప్రభుత్వానికి అది చాలా పెద్ద ఎత్తున నష్టం తీసుకువస్తుంది అని చెప్పేసి అటవీ ప్రాంతాలకు కూడా వెళ్ళి అధికారులతో కలిసి అటవీ ప్రాంతాల్లో తిరిగి వాటినంతా కూడా పరిశీలించిన సందర్భం మనం చూడొచ్చు. అలాగే ఎర్రచందనం గోడౌన్స్కి వెళ్ళి కూడా అక్కడ కూడా పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అలాగే అటవీ ప్రాంతాలు ఎలా ఆక్రమణకి గురవుతున్నాయి అని కూడా వాటన్నిటినీ పరిశీలించొచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ చుట్టూ జరుగుతున్న ఈ కుట్ర, పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటనలో జరిగిన ఈ ఘటన గురించి జిల్లా ఎస్పీ స్థాయిలో విచారణ ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఎస్పీకి వెళ్లటంతో ఎస్పీ విచారణని చేపట్టారు. అయితే ప్రాథమికంగా వాళ్ళ అనుమానం ఏంటంటే అతడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని చెప్పేసి అనుమానాలు వ్యక్తమయ్యాయి, అంతే, కన్ఫర్మ్ కాదది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి
ఒక వ్యక్తి వచ్చి పోలీసుల నుంచి కానీ లేకపోతే జనసేన నాయకుల నుంచి కానీ ఒక వివిఐపి పాస్ తీసుకొని పవన్ కళ్యాణ్ చుట్టూ అలా తిరిగి ఉంటాడు అని చెప్పేసి అంటున్నారు. అయితే అతడికి వివిఐపి పాస్ లేకుండా పవన్ కళ్యాణ్తో పాటు పవన్ కళ్యాణ్ ప్రసంగించే స్టేజ్ మీదకి వెళ్ళడానికి అవ్వదు, పవన్ కళ్యాణ్ చుట్టూ అంతసేపు తిరగడానికి అవ్వదు. మరి అతడికి ఆ వివిఐపి పాసులు ఇచ్చింది ఎవరు, ఎవరి ద్వారా ఎవరెవరికి విఐపి పాసులు వెళ్ళాయి అని చెప్పేసి మొత్తం అంతా కూడా జల్లెడ పడుతున్నారు పోలీసులు. అంటే వివిఐపి పాసులు ఎన్ని ఇష్యూ అయ్యాయి, ఎవరెవరి దగ్గర నుంచి వివిఐపి పాసులు ఇష్యూ అయ్యాయి, ఎవరెవరికి ఇచ్చారు అనే విషయాలని మొత్తం కూడా లెక్క తీస్తే ఎవరెవరు అనే విషయాలు ఏంటి అనే విషయాలు కూడా మొత్తం బయటకు వస్తాయి. కాబట్టి ఆ విషయంలో పోలీసులు ఇప్పటికే జల్లెడ పట్టి వెతకటం అయితే మొదలుపెట్టారు. కాబట్టి ఎవరు ఏంటి అనే విషయం, పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగిన ఆ అజ్ఞాతవాసి ఎవరు, ఆ అన్నోన్ పర్సన్ ఎవరు అనే విషయాలు మరి కొంత సమయంలోనే తేలిపోయే అవకాశం కూడా ఉంది. మరి అతడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అయి ఉంటాడా, లేకపోతే మావోయిస్టులకి సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడా అని చెప్పేసి మాత్రం ఇప్పటికైతే సస్పెన్స్గా ఉంది. మరి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ సెక్యూరిటీకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది సర్కారు? సో కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి కూడా, నిఘా నుంచి కూడా వచ్చింది కాబట్టి కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా కూడా పెట్టింది. ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ప్రమాదం పొంచి ఉంది అని చెప్పేసి చెప్తోంది. కాబట్టి ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం కూడా, వీళ్ళ సెక్యూరిటీ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది కూడా తెలియాలంటే వేచి ఉండాలి. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకైతే సేఫ్గానే ఉన్నారు. కానీ ఇంకా ఇంతకన్నా ఎక్కువ సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉందని మాత్రం జన సైనికుల నుంచి వినిపిస్తున్నమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని అమితంగా ఇష్టపడే వాళ్ళు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, అలాగే అన్ని వర్గాల నుంచి కూడా ఉన్నారు, అలాగే ముఖ్యంగా జన సైనికులు, వాళ్ళ గురించి అయితే చెప్పక్కర్లేదు, ప్రాణం పెట్టేస్తారు పవన్ కళ్యాణ్ అంటే. మరి అలాంటిది పవన్ కళ్యాణ్కి ముప్పు పొంచి ఉంది అంటే వాళ్ళ నుంచి ఎంత ఆందోళన వ్యక్తమవుతుంది అనేది అర్థం చేసుకోవచ్చు.